బయట బంద రోడ్ నుంచి కనిపిస్తుందండి కటౌట్, అంత పెద్ద కటౌట్ ఇది. ఈవెంట్ చూసారా? కట్అవుట్ చూపించండి ఒకసారి. 250 feet విజయవాడకే కాదు ఆంధ్రప్రదేశ్ లోనే ఇప్పటిదాకా లేదు. తెలంగాణలో అసలు ఉండదు అనుకోండి. ఎలా ఉంది కటౌట్? సూపర్ ఉందన్న, ఇదే ఫస్ట్ టైం. ఎంత పెద్దదా? 256 అడుగులు. హైలైట్, సూపర్, గేమ్ చేంజర్. ఒకవేళ తెలంగాణలో మాక్సిమం మనకి పర్మిషన్ వస్తుంది, అక్కడ వాళ్ళు మనకి సపోర్ట్ చేస్తారు, మాక్సిమం మనకు నమ్మకం ఉంది. హాయ్ అండి, నా పేరు కాంతి ప్రభా షేక్. నేను వచ్చేసి రాష్ట్ర రామ్ చరణ్ యువశక్తి కమిటీ కోఆర్డినేటర్ని. ఇవాళ రామ్ చరణ్ గారిది 256 అడుగుల కటౌట్ ఒకటి లాంచ్ జరగబోతుంది. ఎందుకంటే RRR మూవీ తర్వాత మళ్ళీ గేమ్ చేంజర్ అనే మూవీతో వస్తున్నారు రామ్ చరణ్ గారు. అందులో ఆంధ్ర సైడ్ ఉన్న వారి అభిమానులు, ప్రాణ అభిమానులు, అది ఆయనకి కానివ్వండి, చిరంజీవి గారికి కానివ్వండి, పవన్ కళ్యాణ్ గారికి కానివ్వండి, అందరికీ వీరే అభిమానులు ఉన్నారు హోల్ ఏపీలో. కానీ ఈ కటౌట్ లాంచ్ ఈవెంట్కి మాత్రం 2 రాష్ట్రాల నుంచి రామ్ చరణ్ గారి ఫ్యాన్స్, మెగా అభిమానులు అందరూ కూడా వచ్చారు. సో ఈ ఈవెంట్ ఇవాళ వజ్రా గ్రౌండ్స్లో ఇంత పెద్ద కటౌట్ లాంచ్ జరగడం అనేది నిజంగా మా ఫ్యాన్స్ అందరికీ కూడా శుభదినం అనుకోవచ్చు. వీఆర్ వెరీ హ్యాపీ. ఈ లాంచ్ అనేది ఇక్కడ జరగడం చాలా హ్యాపీ. హైట్ ఎంత? 256 అడుగులండి మొత్తం. ఇదే బిగ్గెస్ట్? ఇంకా బిగ్గెస్ట్ అండి, ఇండియాస్ లార్జెస్ట్ కటౌట్ అండి ఇది. 256 అడుగుల కటౌట్ ఇది. ఆర్ట్ చూసారా ఎలా ఉందో? దూరం నుంచి చూస్తే బయట బంద రోడ్ నుంచి కనిపిస్తుందండి కటౌట్, అంత పెద్ద కటౌట్ ఇది. ఇండియా హోల్ ఇండియాలో ఇప్పుడు దాకా ఏ సెలబ్రిటీకి, ఏ హీరోకి దక్కని ఒక అరుదైన ఫెలిసిటేషన్ అనమాట. ఇది ఒక అభిషేకం లాంటిది, ఆయనకు ఒక ఇదన్నమాట, డివోట్ లాంటిది. అది జరుగుతుంది ఇది మన విజయవాడలో. విజయవాడని ఎందుకు సెలెక్ట్ చేసుకున్నారు? విజయవాడలో ఎందుకు చేయాలనుకుంటున్నామంటే అన్ని ఈవెంట్స్ ఇప్పుడు హైదరాబాద్లోనే జరుగుతున్నాయండి. ఆంధ్ర రాష్ట్రం వైపు కూడా సినీ పరిశ్రమ ఒక టర్నింగ్ తీసుకోవాలంటే ఇలాంటి ఈవెంట్స్ ఇక్కడ జరగాలి. ఈ ఈవెంట్తో ఏపీ కూడా గేమ్ చేంజర్ కావాలి. అన్ని మూవీ ప్రమోషన్స్ కూడా ఇక్కడికి రావాలి, అందరు సెలబ్రిటీస్ కూడా ఇక్కడికి రావాలి, లాంచ్ చేయాలి. ఆల్రెడీ బాలకృష్ణ గారు చాలా ఈవెంట్స్ ఇక్కడికి వచ్చి ఇక్కడ చేశారు. ఇప్పుడు మెగా ఫ్యామిలీ కూడా ఆంధ్రాలోకి దిగుతుంది. మీ ప్రాపర్ ఎక్కడ మేడం? మాదా అండి విజయవాడ. అంటే ఎందుకంటే జనరల్గా ఆంధ్ర సైడ్ ఎక్కువగా ఉంటుంది, గోదావరి జిల్లాలో ఇలాగ ఎక్కువ ఉంటుంది. విజయవాడలో ఈ స్థాయిలో అనేది చూడడం ఫస్ట్ టైం గా కనపడుతుంది. విజయవాడలో ఈ స్థాయిలో ఎందుకు చేసామంటే విజయవాడ ఇస్ ద సెంటర్ పాయింట్ అండి. మీరు అన్నట్టుగానే ఇటు అటువైపు కానివ్వండి, మన గోదావరి సైడ్ వైపు కానివ్వండి, మెగా కుటుంబానికి చాలా మంది అభిమానులు ఉన్నారు. సో ఇటువైపు కూడా ఉన్నారు, మన ఇటు సైడ్ కూడా. సో ఇరు రాష్ట్రాలు వస్తున్నారని తెలుసు కాబట్టి అటు హైదరాబాద్ నుంచి వచ్చే వాళ్ళు ఉన్నారు, ఇటు వైజాగ్ నుంచి వచ్చే వాళ్ళు ఉన్నారు. రెండింటికి సెంటర్ విజయవాడ కాబట్టి ఇక్కడ ప్లాన్ చేయడం జరిగింది. రామ్ చరణ్ గారి వరకు వెళ్ళిందా న్యూస్ అండి? ఇది షూర్ అండి, యాక్చువల్గా ఇది ఆయనకి సర్ప్రైజ్, అక్కడ దాకా వెళ్తుంది అనేది సర్ప్రైజ్ అనమాట. బట్ వెళ్తే మాత్రం ఆయన ఆనందాలకు నిజంగా హద్దు ఉండదు, అంత సంతోషిస్తారు. నాకు ఇంతమంది అభిమానులు ఉన్నారని తెలిసిన హీరో ఎవరు గర్వించారు చెప్పండి? మేము కూడా చాలా గర్వంగా చెప్తున్నాం. మేము ఆయన అందరికీ రికార్డ్స్ ట్రై చేస్తున్నారా? ఏంటి ఇదేమో రికార్డ్స్ ట్రై చేస్తున్నారండి? అంటే ఎంత హైట్ కదా? ఏమో అండి, ఒకవేళ రికార్డ్ ఆల్ ఇండియా వైడ్ గా ఓకే, వండర్ బుక్ ఆఫ్ రికార్డ్ లో కూడా రామ్ చరణ్ గారి కటౌట్ లాంచ్ ఎక్కబోతుందండి. 256 అడుగుల కటౌట్ లాంచ్ ఇంత గ్రాండ్ గా ఇంత మంది జన సమక్షంలో జరగబోతుంది. సో నిజంగానే రికార్డ్ సృష్టించబోతుంది ఈ ఈవెంట్. హాయ్, ఈ రోజు గ్లోబల్ స్టార్ రామ్ చరణ్ తేజ్ కటౌట్ లాంచ్, అది కూడా 256 feet కటౌట్ లాంచ్ విజయవాడ వజ్రా గ్రౌండ్స్ లో జరగబోతుంది. చాలా గ్రాండ్ గా ప్లాన్ చేశారు. సో ఒక పక్క క్రౌడ్ చూస్తుంటే రామ్ చరణ్ తేజ్ ఫ్యాన్స్ అండ్ మెగా ఫ్యాన్స్ అందరూ కూడా ఇక్కడికి అసెంబ్లీ అయిపోతున్నారు. సో 4 o'clock కల్లా ఈ కటౌట్ లాంచ్ జరగబోతుంది. చాలా ఇంట్రెస్టింగ్ రికార్డ్స్ ని కూడా బ్రేక్ చేయబోతుంది ఈ కటౌట్. సో సినిమా టీం, గేమ్ చేంజర్ సినిమా టీం అందరూ కూడా రాబోతున్నారు. సో మాక్సిమం సినిమా టీం అంతా ఈ రోజు బెజవాడలో ఉండబోతున్నారు ఈ ఈవెంట్ ని విట్నెస్ చేయడానికి. సో January 10th రిలీజ్ అవబోతుంది గేమ్ చేంజర్. సో స్టార్ డైరెక్టర్ శంకర్ గారు డైరెక్ట్ చేశారు ఈ సినిమాని. సో రికార్డ్స్ బద్దలు కొట్టడానికి రెడీగా ఉన్నారు. దీని మీద ఎక్స్పెక్టేషన్స్ ఏంటి? రైట్, ఈ సినిమా మీద ఎక్స్పెక్టేషన్స్ బాక్స్ ఆఫీస్ లెక్కలు సరి చేయబోతున్నాడు అని చెప్పి ఫ్యాన్స్ అందరూ ఫీల్ అవుతున్నారు. ఎందుకంటే ఇప్పటికే ఈ సినిమాకి సంబంధించి ఏ అప్డేట్ రిలీజ్ అయినా సరే రికార్డ్స్ బ్రేక్ అవుతున్నాయి. పాటలు కానీ, మనకి అంత ముందు రిలీజ్ అయిన మనకి విజువల్స్ కానీ ప్రతి ఒక్కటి రికార్డ్స్ బ్రేక్ చేస్తుంది. అండ్ తమన్ మ్యూజిక్ అద్దరిపోతుంది. సో ఫ్యాన్స్ ఇక్కడ జస్ట్ ఒక బయట ప్లే చేస్తే చాలా అదర కూడా వేస్తున్నారు. సో ఇంకా ఎవరైనా బెజవాడలో ఉంటే వజ్రా గ్రౌండ్స్ కి వచ్చేయండి. ఫ్యాన్స్ అరేంజ్ చేశారు సార్? మొత్తం కంప్లీట్ గా ఫ్యాన్స్ చేస్తున్న ఈవెంట్ ఇది. సో రామ్ చరణ్ తేజ్ ఫ్యాన్స్ అందరూ కూడా ఈ బిగ్గెస్ట్ ఫీట్ ని అచీవ్ చేయబోతున్నారు. సో మెగా ఫ్యాన్స్ అంటే అలా ఉంటారు. నా పేరు సాయి కుమార్ అన్న, విజయవాడ మాది. ఏంటండి హడావిడి అంతా ఏంటిది? హడావిడి అనేది మనకి తెలిసిందే అన్న. మనకి మొట్టమొదటిసారిగా విజయవాడలో 256 కట్అవుట్ ఫీట్ అనేది మనకి విజయవాడ చరిత్రలో మనకి
ఇది ఫస్ట్ టైం నాకు తెలిసినంత వరకు అయితే. ఆర్గనైజింగ్ కూడా చాలా బాగా చేశారు, గ్రాండ్గా కూడా. మనకి ఈ సినిమాతో మనం గ్లోబల్ స్టార్ ఇంకా మరింత వేరే ఇతర స్టేట్లకు వెళ్ళేలాగా మనం చాలా ఏర్పాటు చేసుకున్నాం. గ్లోబల్ స్టార్ రేంజ్ అనేది ఇంకా పెరిగిపోతుంది ఈ సినిమాతో నాకు తెలిసినంత వరకు అయితే. ఒకవేళ ప్రీవియస్ శంకర్ గారి మీద మన రిమార్క్ ఉన్నా సరే ఈ సినిమాతో ఖచ్చితంగా శంకర్ గారికి అనేది ఒకటి ఖచ్చితంగా సాలిడ్ హిట్ ఇస్తారు. ఒకవేళ భారతి 2 ఎలా ఉన్నా, అంతకుముందు ప్రీవియస్ సినిమా ఎలా ఉన్నా సరే, గేమ్ చేంజర్తో మాత్రం రంగస్థలంతో సుకుమార్కి ఎలా ఇచ్చాడు, మగధీరతో రాజమౌళి గారికి ఎలా ఇచ్చాడో గేమ్ చేంజర్తో కన్ఫర్మ్గా సుకుమార్ గారికి అనేది హిట్ ఇస్తున్నాడు. ఇది ఇండస్ట్రీ హిట్ కాదన్నా, ఇది ఇండియన్ సినిమా చరిత్రలోనే పెద్ద హిట్గా నిలిచిపోతుంది. ఆ విషయంలో మాత్రం మెగా అభిమానులు కాన్ఫిడెంట్గా ఉండొచ్చు, ఏమాత్రం సమస్య లేదు. సంక్రాంతికి గ్లోబల్ స్టార్ గేమ్ చేంజర్ వచ్చిన డౌట్. ఇప్పుడు తెలంగాణలో అక్కడ అనుమతులు లేవు కదా రేట్లు పెంచుకోవడానికి, లేదా బెనిఫిషియల్కి దాని ఎఫెక్ట్ రికార్డ్స్ మీద పడతా అన్న. మనకి మగధీర టైంలోనే మనకు అప్పుడు పెద్దగా రేట్లు కూడా లేవు. సరే ఇప్పుడున్న టైంలో మాత్రం మనం ఖచ్చితంగా కొట్టవచ్చు. ఆ టైంలోనే మగధీర 100 కోట్లు క్రియేట్ చేసి ఇండస్ట్రీ హిట్గా మనం మగధీర చెప్పుకున్నాం. అలాంటిది ఈ టైంలో మనకి ఖచ్చితంగా డౌటే లేదు. ఇప్పుడున్న రేట్లకి ఒకవేళ తెలంగాణలో మ్యాక్సిమం మనకి పర్మిషన్ వస్తుంది, అక్కడ వాళ్ళు మనకి సపోర్ట్ చేస్తారు, మ్యాక్సిమం మనకు నమ్మకం ఉంది. అక్కడ పొజిషన్ కూడా మ్యాక్సిమం 2-3 రోజులు సర్దుకుంటాయి. ఆ టైంకి అక్కడ ఒక బెనిఫిట్స్ వాళ్ళు స్టార్ట్ అవుతాయి. మనం ఈసారి కూడా ఆంధ్రాలో గట్టి కొడతాం, ఏమాత్రం డౌటే లేదు. రికార్డు కొట్టే చూపిస్తాడు మెగా పవర్ స్టార్ రామ్ చరణ్. ఈవెంట్ చూసారా? కట్అవుట్ చూపించండి ఒకసారి. 250 ఫీట్ విజయవాడకే కాదు, ఆంధ్రప్రదేశ్లోనే ఇప్పటిదాకా లేదు. తెలంగాణలో అసలు ఉండదు అనుకోండి. ఇండియాలో అసలు మన ఆంధ్రప్రదేశ్తో పోలిస్తే ఏమొస్తుంది? వాళ్ళ కట్అవుట్లోనే ఏముండవు. మన స్టార్ ఆ రేంజ్ అట్లా ఉంటుంది. మరి రామ్ చరణ్ సార్ కానీ అంటే పుష్ప ఆ సినిమాకు మాస్ అప్పీల్ ఈ సినిమాకు ఉంటుంది, అంటే క్లాస్ టేజర్ అయితే క్లాస్ గా ఉంది కదా. క్లియర్ గా చూడండి, మేమంతా సినిమా ఎప్పుడు సినిమా థియేటర్ లో చూపించే బ్యాచ్ అనమాట. ఇప్పుడు మీరు మగధీర కూడా మీ ట్రైలర్ చూసారనుకోండి, మీకు ఏం అనిపించదు. ఈ గేమ్ చేంజర్ మీ థియేటర్కి వెళ్ళి ఆడారనుకోండి, ఎగిరి స్క్రీన్ కాడ పోయి స్క్రీన్ చింపుకొని మరి వేస్తారు డాన్స్. అట్లా ఉంటది రామ్ చరణ్ సార్ తో. ఏంటి మీ నమ్మకం? శంకర, రామ్ చరణ్, తమన్నా? రామ్ చరణే. మళ్ళీ మీరు దీనిలో ఆప్షన్స్ ఎత్తకండి. రామ్ చరణ్ ఫ్యాన్స్ రామ్ చరణ్ కాక శంకర్ ఎవరితో తీసినా రామ్ చరణ్ సార్ తీస్తే చాలు, ఒక రేంజ్ లో వెళ్ళొద్ది.